అండి. ప్రైవేట్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ కట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికి కట్ అవుతూనే ఉంటుంది. అయితే పీఎఫ్ కట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ నామినేషన్ అని ఉంటుంది. ఈ నామినేషన్ అంటే ఏమిటంటే, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్గా ఏదైనా జరిగి చనిపోతే వారికి పీఎఫ్ నుండి 7,00,000 వరకు అమౌంట్ వస్తుంది. అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మనం ముందుగానే డిసైడ్ చేయడం. అంటే ఉద్యోగి తన ఇష్టపూర్వకంగా ఒకవేళ నాకు ఏదన్నా అంటే ఉద్యోగికి ఏదైనా జరిగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ వచ్చే డబ్బులు పీఎఫ్ నుంచి 7,00,000 వరకు వచ్చే డబ్బులు ఎవరికి ఇవ్వాలని చెప్పి ముందే డిసైడ్ చేయడం అన్నట్టు. ఈ నామినేషన్ అంటారు దాన్ని. ఈ నామినేషన్ అందరు చేసి పెట్టుకోండి. అది ఏంటంటే పీఎఫ్ పోర్టల్లో ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి దాంట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ నామినేషన్. అందులో చేసి పెట్టుకోండి. ఈ నామినేషన్ 2 అంటే ఈ నామినేషన్ మనం ఎంతమంది కానీ ఇవ్వచ్చు. అంటే పర్సెంటేజ్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ ₹100 అక్కడి నుంచి వస్తున్నది అంటే ఆ బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే పెళ్ళి అయిందనుకోండి, భార్యకి 50%, అమ్మ నాన్నకి 50%, అమ్మకి 50%, లేదా ఇంకెవరైనా పిల్లలకు 25 అట్లా అన్నీ కలిపితే 100% ఉండాలి. అట్లా మనం మన ఇష్టపూర్వకంగా ముందే అంటే ఉద్యోగి బ్రతికున్నప్పుడే ఇచ్చేదాన్ని ఈ నామినేషన్ అంటారు అన్నట్టు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే మనం నామినీని పెట్టామో అన్ఎక్స్పెక్టెడ్ ఉద్యోగికి ఏదైనా జరిగినప్పుడు ఆ నామినీ డైరెక్ట్గా ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఈ నామినేషన్ ఇచ్చినప్పుడు తన ఆధార్ కార్డు ఎవరైతే నామినీని పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవి అడుగుతుంది. ఒకవేళ అప్పుడు నామినీ ఎవరైతే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో ఆమె పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఆధారు, వాళ్ళ పేరు అవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయిన వాళ్ళకి ఆన్లైన్లో డైరెక్ట్ మ్యాచ్ అయితేనే ఆ డబ్బులు అనేది నేరుగా వాళ్ళ అకౌంట్కి వస్తాయి. ఇక్కడ ఎవరికి మనం ఫైరో చేయాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తాయి. అలా ఎంతమంది నామినీలు ఉంటే అంతమంది వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తే డైరెక్ట్ మనం క్లెయిమ్ చేసేస్తే ఒక 10, 15, 20 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి అకౌంట్కి డైరెక్ట్. ఇది మనం ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇది. అంటే ఈ నామినేషన్ అంటే మనకు ఫ్యామిలీ భద్రత. ఇది ఎలాంటి డబ్బులు మనం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండేటటువంటి ఒక ఇన్సూరెన్స్ ఇది. ఇది తప్పకుండా అందరూ చేసుకోండి. చాలామందికి తెలుసు, కొంతమంది చేసుకున్నారు, కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసినా చేసుకోలేదు. తెలిసినా చేసుకోలేని వాళ్ళు చేసుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకోండి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని కంపెనీలు చాలా టైట్ చేస్తున్నాయి. ఫస్ట్ ఇది చేసుకోండి అని చెప్పి టైట్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికి ఐడియా తెలియదు కాబట్టి ఒక ప్రొటెక్షన్ అనేది ఉట్టిగా వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి ఆ ప్రొటెక్షన్ అనేది పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అని చెప్పి కొన్ని కంపెనీలు కూడా ముందే జాగ్రత్త పడుతున్నాయి. అదొక బెనిఫిట్. ఏంటంటే ఇది మనం డైరెక్ట్గా ఎవరికి పేపర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆన్లైన్లోనే సెటిల్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ ఈ నామినేషన్ చేసుకోకపోతే దానివల్ల ఏం నష్టం అంటే ఒకవేళ ఉద్యోగం మరణించిన తర్వాత అతను వచ్చే డబ్బులు నాయే అని చెప్పి ఒక ప్రూఫ్ అడుగుతారు వాళ్ళు. ఆ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. తర్వాత ఈ నువ్వా కాదా అని ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ అవసరం లేకుండా ఉద్యోగం ఉన్నప్పుడే ఈ నామినేషన్ చేసి ఉంటే ఇవన్నీ ఎలాంటి పేపర్ డాక్యుమెంట్స్ కానీ ఏవి అవసరం లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే 2 మనం చెప్పాను కదా, ఏంటంటే అమ్మ నాన్నకి ఇచ్చుకోవచ్చు, తర్వాత పిల్లలకి ఇవ్వచ్చు, ఎవరికైనా మనం నామినీ అంటే మన కుటుంబ సభ్యులు ఎవరికైనా పర్సెంటేజ్ రూపంలో ఇవ్వచ్చు అన్నట్టు. అంటే వీళ్ళకింత పర్సెంట్ అని చెప్పి ఇవ్వచ్చు అన్నట్టు. ఈ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా అసలు చూసుకోండి, ఫస్ట్ తెలుసుకొని ఈ విషయంలో మీరు ఎలాంటి నెగ్లిజెన్స్ ఉపయోగించకుండా చేసుకోండి. ఎందుకంటే భద్రత మనం చేసేది ఫ్యామిలీ కోసమే కాబట్టి ఏం చేసినా కూడా ఆ భద్రతని మనం ఈ రూపంలో తీసుకుంటే చాలా బెటర్. ఎవరు కూడా ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ వేరే ఇన్సూరెన్స్లో అయితే డబ్బులు కట్టాలి ప్రతి మంత్, ఇక అక్కడ ఆటోమేటిక్గా పీఎఫ్ కట్ అవుతుంది కాబట్టి మీకు అందులోనే ఇంక్లూడింగ్ ఉంటుంది ఇది. కాబట్టి ఈ యొక్క బెనిఫిట్ని మీరు ఉపయోగించుకోండి. అందరూ ఉపయోగించుకోవడం మీన్స్ అంటే అప్లై చేసి పెట్టుకుంటే ఇన్ కేస్ ఎవరికేం జరగద్దు, కాకపోతే ఇన్ కేస్ జరిగే వాళ్ళకి ఇది తర్వాత ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ముందే చేసి పెట్టుకుంటే బెటర్ దెన్. కాబట్టి ఎవరు కూడా
మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఈ నామినేషన్ ప్రక్రియని త్వరగా తెలుసుకోండి, చేసుకోండి. ఆన్‌లైన్‌లో చేయొచ్చు. మీరు కూడా సొంతంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళతో చేయించుకోండి. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని మంచి మంచి వీడియోలతో మంచి మంచి అంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.